ఈ సెషన్లో లాగిన్ కంట్రోల్కి ఉండే నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకొని ఏ విధంగా లాగిన్ కంట్రోల్ యొక్క అపిరియన్స్ని అదేవిధంగా దాని బిహేవియర్ని కంట్రోల్ చేయొచ్చో చూస్తాం. మరి ఇక్కడ ఈ యొక్క లాగిన్ కంట్రోల్ని login2.aspx అనే ఫైల్లో క్లిక్ చేయడం జరిగింది. బై డిఫాల్ట్ ఆల్రెడీ మనం ఇంతకు ముందర క్రియేట్ చేస్తున్న లాగిన్ కంట్రోల్ ఈ విధంగా ఉంది. మరి ఇప్పుడు login2.aspxలో దీని యొక్క అపీరియన్స్ బిహేవియర్ని మారుస్తూ మనం కోడింగ్ ఈ విధంగా రాస్తున్నాం. సో వన్స్ లాగిన్ కంట్రోల్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ స్టైల్స్ని అప్లై చేయడం జరిగింది. చూడండి, స్టైల్ టైప్ అని తీసుకొని తర్వాత ఇక్కడ లాగిన్, అట్లానే లాగిన్ టైటిల్, లాగిన్ ఇన్స్ట్రక్షన్స్, లాగిన్ బటన్, ఇట్లా ఈ 4 సిఎస్ఎస్ క్లాసులు మనం రాయడం జరిగింది. సో లాగిన్ అనే దాని కింద .login అనే దాని కింద దాని విడ్త్, ఫాంట్, బ్యాక్గ్రౌండ్ కలరు, బార్డర్, ప్యాడింగ్ ఇవన్నీ సెట్ చేసాం. అట్లానే టైటిల్కి బ్యాక్గ్రౌండ్ కలర్, అట్లానే కలర్, ఫాంట్ వెయిట్ ఏంటి, నెక్స్ట్ లాగిన్ ఇన్స్ట్రక్షన్స్కి ఫాంట్ సైజు, యొక్క టెక్స్ట్ అలైన్మెంటు, దాని యొక్క ప్యాడింగ్ ఎలా ఉంది, అట్లానే బటన్కి. సో ఇట్లా ఈ యొక్క సిఎస్ఎస్ స్టైల్స్ని ప్రిపేర్ చేసాం, క్లాసెస్ని. సో ఇప్పుడు మనకి మామూలుగా లాగిన్ కంట్రోల్ ఫామ్లో ఉంది. సో ఇక్కడ చూడండి, ఇన్స్ట్రక్షన్ టెక్స్ట్ ప్లీజ్ లాగిన్ బిఫోర్ అని సమ్ టెక్స్ట్ ఇచ్చాం. మరి టైటిల్ టెక్స్ట్, అట్లనే టెక్స్ట్ లేఅవుట్ టెక్స్ట్ ఆన్ టాప్ అని ఇచ్చాం. అట్లనే లాగిన్ బటన్ టెక్స్ట్. నెక్స్ట్ డిస్ప్లే రిమెంబర్ మీ అనే దాన్ని ఫాల్స్ పెట్టాం. అంటే ఇక్కడ రిమెంబర్ మీ అని వస్తుంది చూడండి, అది రాదు ఇక్కడ. ఓకే, లాగిన్ 2లో రాదనమాట, అది దాన్ని ఫాల్స్గా చేసాం. నెక్స్ట్ సిఎస్ఎస్ క్లాస్ ఈక్వల్ టు లాగిన్ అని ఇచ్చాం. ఓకే, తర్వాత టైటిల్ టెక్స్ట్ స్టైల్ సిఎస్ఎస్ క్లాస్, దానికి లాగిన్ టైటిల్ అని, అట్లనే ఇన్స్ట్రక్షన్ టెక్స్ట్కి లాగిన్ ఇన్స్ట్రక్షన్స్ అనే క్లాస్ని, అట్లనే బటన్కి ఈ క్లాస్ని అసైన్ చేయడం జరిగింది. దాని ప్రకారం వీటి యొక్క అపీరియన్స్ ఆటోమేటిక్గా ఇక్కడ ఇచ్చిన సెట్టింగ్స్ ప్రకారం మారిపోతుంది. తర్వాత డెస్టినేషన్ పేజ్ యూఆర్ఎల్ అని ఇవ్వడం జరిగింది. డెస్టినేషన్ పేజ్ యూఆర్ఎల్ దేనికి ఇచ్చాము అంటే ఇక్కడ secret.aspx అనే ఫైల్కి రీడైరెక్ట్ చేయమని ఇచ్చాం. ఇది లాగిన్ అయిన తర్వాత. మామూలుగా మనం యూజ్ చేసేది login.aspx అనే ఫైలు. దాంట్లో లాగిన్ కంట్రోల్ పెడితే ఆటోమేటిక్గా డైరెక్ట్గా ఆ యొక్క ఫైల్కి రీడైరెక్ట్ కావడం జరుగుతుంది secret.aspxకి. ఎప్పుడు చూడండి, ఇప్పుడు secret.aspxని రన్ చేస్తున్నాను. రన్ చేసినప్పుడు లాగిన్ ఫామ్కి రీడైరెక్ట్ కావడం జరిగింది. ఇప్పుడు లాగిన్ ఫామ్లో ఓకే, మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే లాగిన్ అనగానే ఆ secret.aspx ఫైల్కి వెళ్తుంది. అయితే మీరు గమనించండి, లాగిన్ని డైరెక్ట్గా రన్ చేశారు అనుకోండి, బై డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్గా ఇచ్చినా కానీ లాగిన్ అంటే బై డిఫాల్ట్ ఇది డిఫాల్ట్ ASPXకి రీడైరెక్ట్ కావడం జరుగుతుంది. చూడండి, డిఫాల్ట్ ASPXకి రీడైరెక్ట్ కావడం జరుగుతుంది. ఎందుకు? మనం డైరెక్ట్గా login.aspxని రన్ చేసాం. దేనికి బదులు? సీక్రెట్ నుంచి వెళ్ళడానికి బదులు. కాబట్టి దీనికి డిఫాల్ట్ రీడైరెక్షన్ ఫైల్ ఏంటంటే default.aspx అనేది. మరి ఇప్పుడు ఇక్కడి నుంచి అంటే డైరెక్ట్గా ఈ ASPX ఫైల్ secret.aspx ఫైల్ని రన్ చేస్తే దీన్ని, సో ఎప్పుడైతే దీన్ని రన్ చేస్తామో ఇది login.aspxకి రీడైరెక్ట్ కాబట్టి అక్కడ
యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది. సో అప్పుడు ఈ యొక్క ఫైల్ నేమ్ని టేకప్ చేస్తుంది అనమాట. సో అండ్ సో ఫైల్కి మనం రీడైరెక్ట్ కావాలి లాగిన్ అయిన తర్వాత అనేది. మరి ఇక్కడ లాగిన్ టు అని ఇచ్చాం, లాగిన్ ఇవ్వలేదు. అంటే వేరే నేమ్ తోటి లాగిన్ కంట్రోల్ యూజ్ చేస్తున్నాం. అంటే లాగిన్ కంట్రోల్ని వేరే అంటే లాగిన్ డాట్ ఏఎస్పిఎక్స్ ఫైల్లో కాకుండా ఇంకొక నేమ్ పెట్టాం, లాగిన్ టు అని పెట్టాం. మరి ఇప్పుడు దీనికి ఇట్లా రన్ చేసేటప్పుడు రీడైరెక్ట్ అయ్యేదానికి మనం కంపల్సరీగా ప్రాపర్టీస్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది డెస్టినేషన్ పేజ్ యూఆర్ఎల్. సో అంటే లాగిన్ అయిన తర్వాత ఈ పేజ్కి వెళ్ళాలి అని అర్థం. ఒకవేళ ఇది ఇవ్వలేదు అనుకుందాం, మనం కరెక్ట్ పాస్వర్డ్ అవి ఇచ్చినా కానీ చూడండి ఇప్పుడు రన్ చేస్తాను. హెడ్సాఫ్ట్ hello _ world అని ఇచ్చాను, లాగిన్ అంటాం. కరెక్టే మనం ఇచ్చినట్టు, కానీ రీడైరెక్ట్ కాదనమాట ఆ పేజ్కి. ఇక్కడే ఇదే లాగిన్ 2.axpxలోనే మనం ఉన్నాం. మరి ఆ ఫైల్కి మనం రీడైరెక్ట్ కావాలి అంటే ఇక్కడ మనం ఈ యొక్క డెస్టినేషన్ పేజ్ యూఆర్ఎల్ని మనం తీసుకోవాలి. అంటే వన్స్ అక్కడ మనం లాగిన్ అయిన తర్వాత ఏ పేజ్కి మనం వెళ్ళాలి అనేదన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు రన్ చేయండి. అంటే లాగిన్ డాట్ ఏఎక్స్పిఎక్స్ ఫైల్లో కాకుండా వేరే వెబ్ పేజ్లో వేరే ఫైల్లో ఈ యొక్క లాగిన్ కంట్రోల్ని ప్లేస్ చేస్తే కంపల్సరీగా ఆ ప్రాపర్టీని మనం సెట్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. వేరే నేమ్ ఏది ఇచ్చినా సరే మన యొక్క వెబ్ పేజ్కి. సో ఇప్పుడు కరెక్ట్గా ఇచ్చాం, చూడండి రీడైరెక్ట్ కాబడింది ఈ విధంగా అనమాట. సో లాగిన్ కంట్రోల్ని ఈ నేమ్ గల వెబ్ పేజ్లో కాకుండా వేరే వెబ్ పేజ్లో ప్లేస్ చేస్తే కంపల్సరీగా ఇట్లా మీరు రీడైరెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మనం దీని యొక్క అపీరియన్స్ని బిహేవియర్ని మార్చుకోవచ్చు. తర్వాత మనం జనరల్గా లాగిన్ కంట్రోల్ని నంబర్ ఆఫ్ పేజెస్లో టాప్లో వచ్చే విధంగా ప్లేస్ చేసుకోవచ్చు, జస్ట్ లైక్ దిస్. మరి అలా అన్ని వెబ్ పేజెస్లో ఈ లాగిన్ కంట్రోల్ రావాలి అంటే మనం మాస్టర్ పేజ్లో దీన్ని ప్లేస్ చేయడం జరుగుతుంది. చూడండి మాస్టర్ పేజ్లో ప్లేస్ చేశాను. మీరు ఇక్కడ ఇదే సీక్రెట్ ఫైల్స్ అనే డైరెక్టరీ కింద మాస్టర్ పేజ్ని మీరు క్రియేట్ చేయండి. ఈ యొక్క మాస్టర్ పేజ్లో ఈ యొక్క లాగిన్ కంట్రోల్కి సెట్టింగ్స్ ఈ విధంగా పెట్టామంటే హారిజాంటల్గా ఉండే విధంగా దీనికి సెట్టింగ్స్ పెట్టి ఇట్లా సెట్ చేసాం. దానికనే ఇక్కడ చూడండి మీరు దీనికి ఇట్లా స్టైల్ షీట్ రాయడం జరిగింది. దాని అపియరెన్స్ ఏ విధంగా ఉండాలి అనే దానికి. ఓకే, బ్యాక్గ్రౌండ్ అట్లనే కంటెంట్, బ్యాక్గ్రౌండ్, లాగిన్ ఇవన్నీ ఏ విధంగా ఉండాలి అనే దానికి ఇచ్చాం. అట్లనే లాగిన్ కంట్రోల్ ఓరియంటేషన్ హారిజాంటల్ పెట్టాం. విజిబుల్ వెన్ లాగ్డ్ ఇన్ అనేది ఫాల్స్ పెట్టాం. అంటే ఆల్రెడీ లాగ్ అయి ఉంటే ఆ పేజీల్లో ఈ లాగిన్ కంట్రోల్ కనబడదన్నమాట. డిస్ప్లే రిమెంబర్ మీ అనేది కూడా ఫాల్స్ పెట్టాం. టైటిల్, టెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేయడం జరిగింది. సో అంటే మాస్టర్ పేజ్ ద్వారా ఇంకొక పేజ్ని మనం క్రియేట్ చేస్తే ఆ పేజ్లో మనం నావిగేట్ అయినప్పుడు ఆ పేజీలోకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ మనం లాగిన్లో ఉంటే లాగిన్ కంట్రోల్ దాంట్లో డిస్ప్లే కాదు. సో మాస్టర్ పేజ్లో ఎందుకు పెడతాం? అన్ని పేజెస్లో వచ్చేదానికి మాస్టర్ పేజ్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ మెయిన్గా ఈ ప్రాపర్టీ విజిబుల్ వెన్ లాగ్డ్ ఇన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నాను, యాడ్ న్యూ ఐటమ్, వెబ్ ఫామ్ ఒకటి తీసుకుంటాను. దీనికి సీక్రెట్ 2 అని ఇచ్చాను. సెలెక్ట్ మాస్టర్ పేజ్ని తీసుకోండి. మరి మాస్టర్ పేజీ మన డైరెక్టరీలో ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క సీక్రెట్ 2.aspx అనేది రావడం జరిగింది. ఇక్కడ కంటెంట్లో సింపుల్ మెసేజ్ ఏదన్నా టైప్ చేసుకోండి.
సో దీనికి హెడ్డింగ్ స్టైల్ ఇవ్వండి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ పేజ్లో మాస్టర్ పేజ్ని బేస్ చేసుకొని ఈ పేజ్ రావడం జరిగింది కాబట్టి మాస్టర్ పేజ్లో ఉండే యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈ లాగిన్ కంట్రోల్ ఇక్కడ వచ్చేసింది. అయితే ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. దీన్ని రన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా లాగిన్ ఫామ్ ఓపెన్ అవుతుంది, లాగిన్ కావాలి కాబట్టి. మరి ఇప్పుడు లాగిన్ అవుతున్నాను. లాగిన్. మరి లాగిన్ అయిపోయాం కాబట్టి లాగిన్ మోడ్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఆ యొక్క లాగిన్ కంట్రోల్ ఇక్కడ డిస్ప్లే కాలేదు. చూడండి, లాగిన్ కాకపోతే మాత్రం డిస్ప్లే అవుతుంది. అదనమాట అక్కడ మాస్టర్ పేజ్లో మనం ప్లేస్ చేసిన దానివల్ల మాస్టర్ పేజ్లో ఈ యొక్క విజిబుల్ వెన్ లాగ్డ్ ఇన్ అనే ప్రాపర్టీని ఫాల్స్ చేయడం వల్ల ఆ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. సో లాగిన్ అయిన తర్వాత లాగిన్ కంట్రోల్ డిస్ప్లే కాకుండా ఆ యొక్క వెబ్ పేజెస్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం రిమైనింగ్ లాగిన్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ సెషన్లో చూస్తాం.